ఏంటా బాగున్నావా? బాబు నా బాబు నా గుడ్ తండ్రి గుడ్ గుడ్ గుడ్. నా బాబు త్రిపుత్రులు మీరు ఎన్టీ వారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు త్రిపుత్రులు విష్ణుయేశ్వర బ్రహ్మమహేశ్వరులు నేను ఏడుకుంటున్నాను కూర్చోండి కూర్చోండి. ఏంటి విశేషాలు చెప్పండి. బాబు ఎన్నాళ్ళకే కాపాడ్డారు నా కొడుకి ఎన్నాళ్ళు మట్టు ఆశపడతారా మన ఈ బాబుని అట్టిని ఈడే తీసి 2 కోట్లు మన పాకడికి వచ్చేస్తాడు చిన్న పాకేసుకున్నానండి రానపల్లానికి మనకనే మహిళ ఉంటుందండి వచ్చి పొద్దున్నే సందాలు వచ్చేస్తాడండి నేను ఆయనతో ఏదో ఉంటాడండి కబుర్లు చెప్తా ఉంటాడా? చెప్తాడండి చెప్తాండి ఈడే చెప్తాడండి సాయం చెప్తా ఉంటాడు. సైకిల్ దొక్కుతాడండి. సైకిల్ దొక్కుతా. ఎంత వయసు ఎంత? 96 అండి. 96 దాకండి. బ్రిటిష్ పరిపాలనలో 15-16 సంవత్సరాలు త్యాగం చేశాను వ్యవసాయం పని. ఆ పాడి గోట్లు వాళ్ళలో బ్రిటిష్ వాళ్ళు టోపీలు వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్సు 10 కేజీలు ఉంటాయి. పాడి గోట్లు. నీ ఆరోగ్యానికి కారణం ఏంటి? బాబు దేవుడు ఇచ్చిన వరం, మీరు ఇచ్చిన వరం. నేను ఏతేనే అరిగిపోద్దు ఇప్పటికి. బీబీ కానీ షుగర్ కానీ లేదు కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను. మా ఆవిడకి లేదండి. 2 పూటలు తింటాను, కూడుంటే 3 పూటలు తింటాను. ఆవిడ పేరేంటి? ఏం చేస్తుంది ఆవిడ? ఆవిడ వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. ఆవిడకి 80, నీకు 96. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు బాబు 5కి 3 ఆడవాళ్ళు అండి, 2 అబ్బాయిలు. అన్ని సార్లు చీరలు అన్ని పెట్టేసానండి. ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసానా. ఏమైనా భూమి ఉందా? ఉంది బాబు. ఎంత ఉంది? 3 ఎకరాలు ఉన్నదండి. కొడుకులు ఇద్దరికి చెరుకో 13 గుంటలు నేను ఇచ్చేసానండి. ఇంకెంత ఉండేది? 6 గుంటలు. అందులో బ్రిటిష్ వాడు పెట్టింది తోరా మనం నీరెట్టాలి. గండి ఎట్టితే బొమ్మలు తోటండి సిద్ధాంతం బస్ స్టాండ్ కట్టారు. అక్కడ 100 రూపాయలు గండి ఎట్టారు ఆ రోజుల్లో. దోళ్ళ దిగితే 10 రూపాయలు జుర్మానా. కాళ్ళు దోళ్ళకి కడిగితాం కదండి. ఆ కడిగినందుకు కూడా 100 రూపాయలు దోడకి. పరిపాలన. అప్పుడు నీళ్లు ఉన్నాయా? నీళ్ళు బాబు గొంతు కొట్టండి. అప్పుడు దాడవాలేదు, ఏమీ లేదు. ఇప్పుడు కాలు వచ్చింది అనుకోండి 7 సార్లు వేసేవాళ్ళు అండి. రాత్రి 10ంటికి వెళ్ళి సన్నంగానే అది ఎలాగా మన ఇచ్చిన బట్ట ఎలా పెట్టుకుంటాం పెట్టాను అలాగే ముఖం మీద పొడిచి ఇలాగా ఆ ఇప్పుడుగా దాసి ఎడపెట్టని అప్పుడు గండి ఎట్టేసి ఇంత గడ్డి. అప్పుడు కోడి కూర్చుందంటే మళ్ళీ చేను పొందే పొడపోనే. ఒక మాటలో చెప్పు, అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? 7 రోజుల తేడా వచ్చిందండి. ఎట్లా అండి? ఇప్పుడు అన్ని సోపాయిలు ఉన్నాయి, అన్ని సోపాయిలు ఉండవు. అంటే నేను చెప్పేస్తాను బండంకని నా నోరు ఏదో పెద్ద తెచ్చాడండి దేవుడు. బాగా ఇచ్చాడు నీకు. ఇప్పుడు కూడా పవర్ ఇచ్చాడు. తృప్తిగా ఉన్నావు? ఉన్నానండి. ఆనందంగా నాకు ఏదో బీబంటారు చూపడంటారు. మా కుటుంబానికి ఏమీ లేదండి. భగవంతుడు బాగా ఆశీర్వదించాడు. అన్నదమ్ములు 7 కుటుంబాలు లెక్కైతే 300 జనం వచ్చారండి. మా తండ్రి రక్తం 300 మంది అయ్యారు. ఇప్పుడు జనాభా తగ్గిపోతున్నారే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పిల్లలు కనడం లేదు. అయిపోతుంది. మా వాళ్ళు 10 మంది చట్టు మీద పడేస్తే చట్టు పెట్టి పెరిగిపోరు. అప్పుడు జబ్బా రోగమా దాటలా ఎవరు లేరు. పుట్టోడు పడితే పెరిగిపోయేవారు. ఇప్పుడు నువ్వు చెప్పు నాకు, నీకేం కావాలి? బాబు నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దాం అంటావు? హాస్పిటల్ అండి విజయవాడ. వేలు బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయింది మొత్తం. నేను పని చేస్తాను. నేను ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలి నేను చేస్తాను. ట్రీట్మెంట్ అవి ఏం చేయాలి చేసి ఎట్లా బాగు చేయాలని చూద్దాం. ఇంకా నీకు ఇంకేం కావాలి? బాబు మా ఊరికి డైలేజీ లేదండి. కాందేలాంకకే తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి. మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకే పారేసేది రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకలే ఉంటావా లేకుంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాను. ఆ పాకే పర్వాలేదా? ఆడేమన్నా పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటావా? అక్కడండి. డబ్బులు కావాలా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా.
నీకు బాబు తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది, నువ్వు చెప్పిన పనులు అవుతాయి, అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా, నువ్వు ఆనందంగా ఉండు. బాబు నా బాబు, నా తండ్రి విష్ణుదేవా, తండ్రి నా బిడ్డల్ని నన్ను కాపాడు బాబు. చేస్తాను ధైర్యంగా ఉండు. కలెక్టర్ గారు ఇది రాసుకోమ్మా, ఇది రాసుకొని 3-4 పనులు చేసేయండి. ఇల్లు ఒకటి 4 నెలలు ఇల్లు కట్టేయాలి. ఓకే నేను చేస్తాను. ఓకే ధైర్యంగా ఉండి. చంద్రబాబు నాయుడు గారు మీకు చదువుకోండి నమస్కారాలు అన్నందుకు అన్నారు. చంద్రబాబు, నారా చంద్రబాబు నమస్కారం. సంతోషం. ఆడు ముక్కు మాకు మంది అరుగా ఈ దేని ద్వారాగానే చూడు ఎంత ప్రేమ వచ్చింది. మొన్న 5 ఏళ్ళు ఇచ్చింది ఆ పిల్ల, 5 ఏళ్ళు కట్టింది. వీడు కట్టింది ఈడు నాకు ఇచ్చేసి. మరి అలాంటి చూడాలి కదా. అది మరి చివరిగా చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు కలిసారు కదా. ఇంకంతే అండి, ఆయన చెప్పేశాడు కదా, నీ సమస్యలన్నీ నేను తీర్తానా, నీ డైరేజ్ తగ్గిస్తానా, నీకు రోడ్డు వేయించానా, నీ కొడుకు హాస్పిటల్లోకి నేను వెళ్తానా. కరెక్ట్ అమ్మా, ఇల్లు రాసేమన్నాడు. 4 కోరికలు అయిపోయినాయి కదా, ఇంకా రెట్టించామనుకో కోపం వస్తుంది. ఎరా సొమ్ముడిగేనంటే అది ఒక్కడుగా ఏంటి అలా మాట్లాడుతున్నా అంటావు. ఎరా బాబా అంతే నాయుడు గారు, నేను కలిసినందుకు మీకు ఆనందంగా ఉందా? మరికో రాగులున్నా చంగా ఉంది. మిమ్మల్ని కలిసినందుకు హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు సంతోషం. బాయ్ చంద్రబాబు నాయుడికి జై. మా కోరిక తీసాము చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడికి. ఎన్టీ రామారావు గారు తెచ్చారు తెలుగుదేశం, లేకపోతే నీకు నాకు తర్వా ఆ తెలుగుదేశం నెట్టుకుని మనం ఊరేగుతున్నా. కలిసిన తర్వాత ఆయన 1 గంట రెస్ట్ తీసుకుని వచ్చాడండి. వచ్చేటోడికి వస్తుందోటి నారా చంద్రబాబు నాయుడు గారు అని నమస్కారం పెట్టాను కొడుపట్టుకుని. ఆ మట్టుకుని అటు ఇటు తిప్పేసి సర్దగానే నొక్కేసి ఆయన నిల్చోబెట్టాడు. ఏంటి సమస్యలు ఏంటి అన్నాడు. బాబు నా కొడుకు ఆశ్రమంలో ఉన్నాడు, బాగా పాడైపోడు, విజయవాడ హాస్పిటల్లో ఉన్నాడు. ఆడు ఎలాగుంటాడు ఏంటో నాకు మతిలేదు. ఇప్పటికే 2 లక్షలు అయిపోయింది, డబ్బులు లేవని మళ్ళీ కబురు వచ్చింది. 50,000 60,000 పట్టామని ఫోన్ వచ్చింది అని చెప్పి పొద్దున్న ఇక్కడ అనుకున్నాను ఇంటికాడ. సరే అని చెప్పి మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడు కదా, ఇన్ని సమస్యలు ఏంటి అన్నాడు కదా. ఏముంది బాబు, కొడుకు అనాథ హాస్పిటల్లో ఉన్నాడు, 2 లక్షలు అయిపోయి, ఇంకా ₹1,00,000 కావాలి, 50,000 కావాలి అని ఫోన్ వచ్చింది. నా గతి ఏంటి బాబా, నాకు దేవుడు ఉన్నాడు, నాకు గతి ఏమీ లేదు బాబా అని చెప్పి కన్నీరు కాశాను. ఆ మట్టికి ఆయన పొట్టట్టుకుని, ఒరేయ్ ఆ కొడుకుని నేను చూస్తాను రేపు వెళ్ళి ఆ డాక్టర్ల దగ్గర కొలుతాను నేను, ఇంకా నీ కోరికని చెప్పడంటాడు. చెప్తాను బాబా అన్నాను. ఇల్లు లేదన్న సంగతి ఆయనకి ఎలా తెలిసింది? ఎలాగో తెలిసింది, తెలుసుకున్నాడు నీ గురించి. అయితే తెలుసుకున్నాడు. ఇల్లు లేదు, ఉన్నాయి అని చెప్తారు. 2 గదులు ఉన్నాయి, 2 కొడుకులు కదా. ఆ గది ఆడి ఈ గది ఆడ పడుకుంటున్నాం మేము. ఇలా చూడు, ఈ వరుగు మీద పడుకుంటున్నాం, గుడ్డ కట్టుకుని తెరగుడ్డ. ఇలా ఉంది. అవును రే ఇల్లు కట్టేది అన్నాడు. కట్టేది చంద్రబాబు నాయుడు గారు అన్నాను. కట్టేస్తా అన్నాడు. ఈ ఇల్లు నీకు రాసింది కదా మేడమ్మ కరెక్ట్ గారు రాసేసింది ఇల్లు. ఈయనేమో హాస్పిటల్కి మార్గం ఇచ్చాడు. రోడ్లు కూడా అడిగారంట కదా. రోడ్లు అడిగానండి. ఇలా దేవ రోడ్డు అంటే వేయాలి, మిల్లికంటే పెద్ద రోడ్డు. నీ కోసం కాకుండా మీ గ్రామ అభివృద్ధి కోసం కూడా అడిగాను. తర్వాత మా కాందేములంతా డ్రైనేజ్ పూడిపోయిందండి, వర్షం కురితే రోడ్డు ఎక్కేస్తుంది. ఇది బాబు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. ఆ 2 తీర్తలేరు అన్నాడు, మాట ఇచ్చాడు. ఇంకా టైం అయిపోయింది కదా, అడిగిన 2 రెట్టించుకోండి. అవునా? మరి ఇప్పుడు నువ్వు ఇంతలాగా ఫేమస్ అవడానికి చంద్రబాబు నాయుడు కలవడానికి గల కారణం భాస్కర్, మీ మనవడు భాస్కర్కి ఏం చెప్తావు? భాస్కర్కి
టాటా చెప్తాను, సంతోషం చెప్తాను. ఉమ్, తర్వాత నాకు సాగున్నప్పుడు ఉమ్. ఆయనకి ఏదో చేస్తాను. ఓకే మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే ఫ్రెండ్లీగా ఉండాలి. ఉండాలి ఉమ్, ఉండాలి. ఇది హైదరాబాద్ వెళ్ళిపోతాం, ఉమ్, డబ్బులు లేవు. ఉమ్, మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాం, డబ్బులు లేవు. అమెరికాలో పిల్ల ఉమ్, మీకు హైదరాబాదు ఆ, విమానం కట్టించేస్తానా, నేను కట్టేస్తాను కేవో ఆ, బండి ఎక్కే హాంద్. ఆ, ఎవరో అమెరికా పిల్ల అంటారు రాదు నీకే ఆ, వస్తానమ్మా, అవకాశం లేదన్నా. ఉమ్, ఈ ఈ హైదరాబాద్ పిల్ల గోడెత్తిపోతుంది. తాత మాకు ఇచ్చేట్లు ఉన్నాయి, మేళ్ళు ఉన్నాయి, ఉమ్. ఆఫీసులు ఉన్నాయి, రారా 4 రోజులు చూస్తారా, బాగా చూస్తారా అని చెప్పి ఆ పిల్ల గొడవ రాత్రి పొద్దున్న.